విపక్షాల ఐక్యతను చాటేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జనవరి 19న ఓ భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాల సత్తా ఏమిటో చూపిస్తూ బీజేపీకి వెనులో వణుకు పుట్టించాలనేది ఈ ర్యాలీ లక్ష్యం. ఇందుకోసం అన్ని పార్టీలను కూడగట్టారు. అయితే ర్యాలీ డేట్ దగ్గర పడేసరికి సీన్లో కాస్త మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. నిజానికి ఇది విపక్షాల సత్తా చాటే ప్రయత్నమా లేక మమతా బెనర్జీ బల ప్రదర్శన? ఇదే ప్రశ్న ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలను వేధిస్తోంది. ర్యాలీకి కొద్ది రోజుల ముందు జరిగిన పరిణామాలే ఈ అనుమానాలకు ఊపిరిపోశాయి. కొంతమంది కీలక నేతలు ర్యాలీకి రాకుండా తమ ప్రతినిధులను పంపిస్తుండడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న మమతా బెనర్జీ ర్యాలీ. ఇది మమతా బెనర్జీ బల ప్రదర్శన అంటూ అనుమానాలు. తప్పుకుంటున్న కీలక నేతలు, ర్యాలీతో ఏం సాధించాలనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలంటూ ఓ భారీ ర్యాలీని 19వ తేదీన కోల్కతాలో నిర్వహించాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. ఈ ర్యాలీకి రావాల్సిందిగా దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటికీ ఆహ్వానాలు పంపారు. బీజేపీ వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ సత్తా చాటాలన్నది ఈ ర్యాలీ ఉద్దేశ్యం. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీకి దడ పుట్టించాలని భావించారు. మొదట్లో అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే స్పందించాయి. ర్యాలీ తర్వాత మహాకూటమికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించారు. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా సీన్ మారిపోతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం టీఎంసీ నేతలు మమతనే కూటమి తరపున పీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు. అప్పటి నుంచి ర్యాలీ విషయంలో మిగతా పార్టీలన్నీ వెనకడుగు వేయటం మొదలుపెట్టాయి. పీఎం అభ్యర్థిగా పదవిని కోరుకుంటున్న పార్టీలు చాలానే ఉన్నాయి. ఈ పార్టీలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. ఈ ర్యాలీ వ్యవహారం బీజేపీకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీతో సంబంధం లేకుండా తాను ఈ ర్యాలీలో పాల్గొంటానంటూ బీజేపీ రెబల్ నేత శత్రుఘ్న సిన్హా ప్రకటించారు. ఆయన అంతటితో ఆగలేదు. మమతా బెనర్జీకి పీఎం అయ్యే సత్తా ఉందని, ఆమెనే కూటమి తరపున పీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ కామెంటూ చేశారు. ఈ కామెంట్లు కూడా కూటమిలో చేరాలనుకుంటున్న పార్టీలను ఇరకాటంలో పడేశాయంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది విపక్షాల ర్యాలీ అవుతుందా లేక మమతా బెనర్జీ బల ప్రదర్శనగా మారిపోతుందా అన్న అనుమానాలు కొన్ని పార్టీల్లో తలెత్తినట్టు సమాచారం. రాహుల్ గాంధీని కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే గతంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా అటువంటి ప్రకటనలు ఎలా చేస్తారంటూ ఆమె కాంగ్రెస్ ను నిలదీశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా 3 రాష్ట్రాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది. ప్రధాని పదవి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు పంపుతోంది. కోల్కతా ర్యాలీకి కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ హాజరవుతారని అంతా భావించారు. మమత కూడా అదే ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. ర్యాలీకి రాహుల్ వెళ్లడం లేదు. ఆయన తరపు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గేని పంపించాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీకి తమ పూర్తి మద్దతు ఉంటుందంటూ రాహుల్ ఒక లేఖను మమతా బెనర్జీకి పంపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. సమావేశానికి వెళ్లే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ లో పెట్టిన మాయావతి చివరికి తమ పార్టీ నుంచి ఓ ఎంపీని పంపిస్తున్నట్టు ప్రకటించారు. అంటే మాయావతి కూడా డుమ్మా కొట్టేశారు. నిజానికి మాయావతి కూడా ప్రధాని పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని కావాలని కోరుకుంటున్న మమత నిర్వహించే సభకు ఆమె ఎలా వెళ్తారంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ సీఎంకి ఫోన్ చేసి మమతా బెనర్జీ ర్యాలీ గురించి చర్చించారు. అయితే ఆయన ర్యాలీకి వచ్చే విషయం మీద ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తాము కాంగ్రెస్ బీజేపీలకు దూరమని టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. కాబట్టి ర్యాలీకి కేసీఆర్ వెళ్లరంటూ ప్రచారం సాగుతోంది.
మొత్తంగా చూస్తే ఈ ర్యాలీ మమత బల ప్రదర్శనగా మిగులుతుందే తప్ప మిగతా విపక్షాలకు ఎటువంటి క్రెడిట్ దక్కదు అన్న భావన కొన్ని విపక్షాల్లో బలంగా కనిపిస్తోంది.